ఆట డాన్స్ షో ద్వారా భరత్ చాలా పాపులర్ అయ్యాడు. తన డాన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతని సక్సెస్ వెనుక 10 సంవత్సరాల కష్టం ఉంది. కడప జిల్లా నుండి వచ్చిన భరత్ ఎంతో కష్టపడి తన కెరియర్ ని బిల్డ్ చేసుకున్నాడు. ఇక తన జీవితంలో సెటిల్ అవుతాడు అని అనుకుంటూ ఉండగా ఆత్మహత్య చేసుకొని తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనమైంది. అతని ఆత్మహత్యకు కారణాలు ఏంటి అనే విషయంపై 5 కోణాలు వెలువడ్డాయి. మొదటిది, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి ఆ ఇబ్బందులను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది చెబుతారు. రెండవది, ఆత్మహత్య కంటే ముందే భరత్కు పెళ్లి నిశ్చయమైంది. తనకు కాబోయే భార్యతో ఫోన్లో చనిపోయే ముందు రోజు పెద్ద వాగ్యుద్ధం జరిగిందని, అందుకనే బాగా మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడట అని కొన్ని వార్తలు వెలువడ్డాయి. మూడోది, భరత్ ఒకరిని ప్రేమించారని ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడం వల్ల కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడని కొన్ని పత్రికలు రాశాయి. 4, భరత్ కు అత్యంత ఆప్తుడైన ఓంకార్ తమ్ముడు రాజుగారి గది హీరో అశ్విన్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబుతూ భరత్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారం కారణం అయి ఉండదని, భరత్ మానసికంగా చాలా బలవంతుడని, తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాడని చెప్పాడు. ఆత్మహత్య వార్త విని మేమే చాలా షాక్ గురయ్యామని చెప్పాడు. భరత్ మరణానికి ఏదో చాలా బలమైన కారణం ఉంది, అందుకనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు, కానీ ఇంకెవరు ఇలా ఆత్మహత్య చేసుకొని బ్రతికున్న వారిని బాధ పెట్టకూడదు అని విన్నవించుకున్నాడు ఈ యువ హీరో. 5వది, డాన్సింగ్ లో ఎంతో టాలెంటెడ్ అయిన భరత్ కు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని, దీంతో తన కెరియర్ ఎదుగుదల గురించి విపరీతమైన ఆవేదన చెంది ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అని కొంతమంది చెబుతారు. కారణం ఏదైనా ఇలా వర్తమాన నటీనటులు ఎందరో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఇన్ని సంవత్సరాలైనా భరత్ ఆత్మహత్య మిస్టరీ వీడలేదు. అతని ఆత్మహత్యకు కారణాలేంటో తెలియలేదు. కానీ సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు. ఆత్మహత్య ఏ ప్రాబ్లం కి సొల్యూషన్ కాదు. ఇలా ఎవరు తమ సమస్యలకు భయపడి అర్ధాంతరంగా జీవితాలను ముగించుకోకూడదని కోరుకుందాం. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.